వక్ఫ్ సవరణ బిల్లుని నేనైతే పక్కగా సమర్థిస్తా. అది అవసరమని భావిస్తున్నా. ఎందుకంటే దశాబ్దాలు తరబడి జరిగినటువంటి అకృత్యాలు, ఎస్పెషల్లీ హిందువులు క్రైస్తవులకు సంబంధించిన భూముల్ని బలవంతంగా గుంజుకుంటున్నటువంటి పరిణామం ఒక ఎత్తు అయితే, నిజమైనటువంటి ముస్లింలు ఎవరైతే అసలైన పేదరికంలో ఉన్నారో, అసలైన బాధల్లో ఉన్నారో వాళ్ళకి ఏమాత్రం ప్రయోజనం అందనటువంటిది కాబట్టి ఆ విషయంలో యాక్షన్ని నేను సమర్థిస్తా. నిజమైన ముస్లింలు బాగుపడేటటువంటి అవకాశం ఉందని భావిస్తా. అయితే వక్ఫ్ సవరణ బిల్లుకి సంబంధించి మోడీ సర్కార్ సక్సెస్ అయితే, ఇటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తే దేశవ్యాప్తంగా కూడా వ్యతిరేకించడం, ఇదంతా ఒక కథ నడుస్తుంది. రాష్ట్రంలో కూడా ఇలాంటిది నడుస్తుంది. ఇప్పుడు తెలుగుదేశానికి ఒక పరీక్ష వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ పక్కన వక్ఫ్లో డబుల్ స్టాండర్డ్ చేసింది. వాళ్ళు పార్లమెంట్లో లోక్సభలోనేమో ఆమోదించారు, రాజ్యసభలోనేమో వ్యతిరేకించారు. అంటే లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుని వ్యతిరేకించారు, రాజ్యసభలో ఆమోదించారని ఒక అబద్ధాన్ని చెప్పారు. దాన్ని వాళ్ళ నేరేటివ్ మీడియా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చింది. కానీ వీళ్ళు ఆధారాలతో సహా 2 చోట్ల మాట్లాడింది. అక్కడ సుబ్బారెడ్డి కావచ్చు, ఇక్కడ మిథున్ రెడ్డి కావచ్చు మాట్లాడడం, కానీ ఓట్లు అంతా స్పష్టంగా కనబడ్డాయి. ఇక దాంట్లో డ్రామా కుదరలేదు. కానీ లేదు ఇట్లాగే డబుల్ స్టాండర్డ్ అన్నటువంటి ప్రచారమే చేసుకుంటూ వస్తున్నారు. ఈలోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏకంగా సుప్రీంకోర్టులో కేసు కూడా వేసింది వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకంగా. తద్వారా మైనార్టీల పక్షపాతిని అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఇక్కడ అప్పుడు ఏం చేయాలా, మైనార్టీలకి నిజమైన మేలు మేం చేస్తున్నాము, వక్ఫ్ సవరణ బిల్లు అవసరం అని ఆర్గ్యూ చేయాలి కదా తెలుగుదేశం పార్టీ. వక్ఫ్ ముస్లింలకు అన్యాయం చేస్తుంది వైసీపీ అని ఆర్గ్యుమెంట్ అటెళ్ళాలి కదా. అది వదిలేసి ఈ రివర్స్ దాడితో కాలక్షేపం చేస్తుంది. ఇప్పుడు ఏమైంది, బీజేపీ పాలిత రాష్ట్రాలు 6 రాష్ట్రాలు, అస్సాము, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇట్లాంటి రాష్ట్రాలన్నీ సుప్రీంకోర్టులో వక్ఫ్ సవరణ బిల్లుకి అనుకూలంగా అఫిడవిట్లు వేసినాయి. వాళ్ళు కేసులు వేశారు. ఇప్పుడు ఎన్డీఏ పాలిత రాష్ట్రం, బీజేపీ భాగస్వామిగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా. ఇక్కడ అధికార పక్షం తెలుగుదేశం, అందులో పార్ట్నర్ బీజేపీ. ఇప్పుడు మరి తెలుగుదేశం కూడా వేస్తుందా పిటిషన్? వక్ఫ్ సవరణ బిల్లుకి అనుకూలంగా వేస్తుందా, వ్యతిరేకంగా వేస్తుందా? లేదు సైలెంట్గా ఉంటుందండి. సైలెంట్గానే ఉంటుంది. వీళ్ళు కూడా వేయమని చెప్పి ఇప్పుడు సవాల్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.